నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్లో తయారు చేసుకునేటువంటి షాంపూ, ఒకవేళ ఇలాంటి షాంపూ మీరు తయారు చేసుకోలేకపోతే దీనికి సమానంగా అంతే ప్రభావవంతంగా పనిచేసేటువంటి మార్కెట్లో దొరికేటువంటి షాంపూలు ఏమిటి, వాటి పనితీరు ఏమిటి, ఈ మొత్తం వివరాలు మనం తెలుసుకుందాం. మీరు ఇంట్లోనే మీకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులతోటి ఒక మంచి సహజమైన షాంపూని తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా, సులభంగా. ఇది మీ జుట్టుకి చాలా మంచిది, అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ. మామూలుగా ఈ పతంజలి, కేశకాంతి లాంటి షాంపూలలో ఉండేటటువంటి సహజమైన మూలికల్ని ఇక్కడ కూడా మనం వాడుతున్నాం. అంటే ఇలాంటి మూలికల్ని వాళ్ళు వాడారు. మరి దీని తయారీ ఏమిటి తెలుసుకుందాం. మొదట మనం కొన్ని పొడుల్ని సిద్ధం చేసుకోవాలి. ఏమిటివి వరుసగా రాసుకోండి. 30 గ్రాముల కుంకుడుకాయ పొడి. అంటే మామూలుగా కుంకుడు కాయలు తెచ్చుకొని వాటిని బాగా దంచి బరగ్గా ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఇలాంటిది ఒక 30 గ్రాములు. అలాగే 30 గ్రాముల సీకాకాయ పొడి, దీన్నే సీకాయ పొడి కూడా అని అంటారు. అలాగే ఒక 20 గ్రాముల ఉసిరికాయ పొడి, ఇంకా 10 గ్రాముల గుంటగలగర పొడి. ఇక్కడ గుంటగలగర పొడి అంటున్నామంటే ఏమిటి, గుంటగలగరాకు తెచ్చుకొని నీళ్ళలో ఆరబెట్టి దాన్ని పొడి చేసుకోవాలి. అలాగే 10 గ్రాముల వేపాకుల పొడి. ఈ పొడులన్నీ ఆయుర్వేద దుకాణాల్లో మీరు సులభంగా తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాపుల్లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చెప్పి తెప్పించుకోవచ్చు. ఒక పొడి గిన్నె తీసుకొని ఈ పొడులన్నింటినీ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. చాలా రోజుల వరకు ఇది తాజాగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే జుట్టుకి రంగు, అలాగే కండిషనింగ్ కూడా కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా మీ అవసరాన్ని బట్టి గోరింటాకు అంటే హెన్నా పొడి కూడా కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ హెన్నా మీరుగా కలుపుకోవాలనుకుంటే మాత్రం మీకు హెన్నా చెట్టు ఉంటుంది కదా, గోరింటాకు చెట్టు, దాంట్లో లేత ఆకులు ఉండేటటువంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కలర్ బాగా వస్తుంది. ముదురు ఆకులకి అంతగా కలర్ రాదు. కాబట్టి లేత ఆకులకి రెడ్ ఈయన కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాంటిది తెచ్చుకొని, అలాంటివి తుంచుకొని తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. లేదు కొనుక్కోవచ్చు కూడా. ఇప్పుడు దీన్ని వాడటం చాలా సులభం. తలస్నానం చేసే ముందు మీ జుట్టు పొడవును బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఈ పొడిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. దీనికి కొద్దిగా గోరువెచ్చని నీళ్లు లేదా తాజా కలబంద గుజ్జు కలపండి. చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని తడి జుట్టుకి, ముఖ్యంగా కుదుళ్ళకి బాగా పట్టించి వేళ్లతోటి సున్నితంగా 2 లేదా 3 నిమిషాలు మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. చివరగా నీళ్ళతోటి జుట్టుని శుభ్రంగా కడిగేసుకోండి. ఇది మామూలు షాంపూ లాగా మీకు నురగరాదు, కానీ కొద్ది గొప్ప వస్తుంది. అయితే జుట్టుని చాలా శుభ్రంగా ఉంచుతుంది, ఇది శుభ్రం చేస్తుంది. ఈ సహజమైన షాంపూ మీ జుట్టుకి చాలా మేలు చేస్తుంది. కుంకుడుకాయ, సీకాయ జుట్టులో ఉండే మురికిని, నూనెని సున్నితంగా తొలగిస్తాయి, కాంప్లిమెంట్ చేస్తూ తొలగిస్తాయి. అది వీటి ప్రత్యేకత. ఉసిరికాయ, గుంటగలగర ఇవి జుట్టు కూదలను బలపరుస్తూ, జుట్టు రాలడాన్ని తగ్గిస్తూ, ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయి. ఇక వేప పొడి తన యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చుండ్రు, దురద ఇలాంటి సమస్యలను దూరం చేస్తూ తలని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రకంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తక్కువ ఖర్చుతో మీ జుట్టుని అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో, అందంతో తీర్చిదిద్దుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇక ఇదే సందర్భంగా ఇలాంటివి షాంపూలు తయారు చేసుకోలేని వాళ్ళకి ఏమిటి, లక్షల మందికి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినటువంటి ఒక ఆయుర్వేద షాంపూ, దాని సంబంధించినటువంటి ఒక రివ్యూ, ఒక అవలోకనం మనం చూద్దాం. చూడండి, మనిషి సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి జుట్టు ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆధునిక జీవనశైలి ప్రభావంతో జుట్టు రాలటం, తెల్లబడటం, పొడిబారటం లాంటి సమస్యలు అనేకం పెరుగుతున్నాయి. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ జుట్టు సంరక్షణకి ఆయుర్వేదాన్ని ఒక సంజీవనలాగా వాడుకున్నారు. మన పురాతన గ్రంథాలు, ఆయుర్వేద శాస్త్రాలు కూడా కేశ సౌందర్యానికి అనేక రహస్యాలు చెప్పాయి. ఆయుర్వేదంలో జుట్టుకి సంస్కృతంలో కేశ అనేటటువంటి నామధేయం ఉంది. అందుకే మనకి తరచుగా వినపడేటువంటి కేశవర్ధిని, కేశతైలం ఇలాంటి పేర్లు మనకు వచ్చాయి. ఒక పరిశోధన ప్రకారంగా సహజమైన ఈ మూలికలు అంటే హెర్బల్ ఉత్పత్తులు రసాయనాలతో కూడినటువంటి ఉత్పత్తులు అంటే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కంటే కూడా డెఫినెట్గా సురక్షితంగా పనిచేస్తాయని, ప్రభావవంతంగా కూడా పనిచేస్తాయని ప్రూవ్ అయింది. ఉదాహరణకు ఇంట్లో షాంపూ తయారు చేసుకోలేని వాళ్ళకి, ఇప్పుడు మనం చెప్పుకునే షాంపూని తయారు చేసుకోలేని వాళ్ళకి బయట మార్కెట్లో దొరికేటటువంటి ఒక ఫార్మా ఉత్పత్తి, ఒక దాని గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు పతంజలి కేశకాంతి అనేటటువంటి ప్రోడక్ట్ వివరాలు, దాని పనితీరు మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి మీకు ఒక వివరణ ఇవ్వాలి. నేను అంటే ఈ ప్రోడక్ట్కి ప్రమోటర్ని కాదు,
అలాగే ఈ వీడియోకి పతంజలి ఫార్మసీ వాళ్ళు స్పాన్సర్స్ కూడా కాదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మేము డాక్టర్ గారు మీరు ఎన్నెన్నో చెబుతున్నారు, కానీ అవి మాకు ఎక్కడో దొరుకుతాయో తెలియట్లేదు, ఎలా చేసుకోవాలనేది మాకు అంత టైం ఉండట్లేదు, ఏదన్నా బయట మార్కెట్లో దొరికే చెప్పండి అని అడుగుతున్నారు. నేను వ్యక్తిగతంగా అలాంటివి ప్రమోట్ చేయకపోయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ ప్రోడక్ట్లో ప్రధాన పదార్థాలు, వాటి ప్రత్యేకతలు ముందు తెలుసుకుందాం. ఈ కేశ సంరక్షణ అంటే హెయిర్ కేర్ ఉత్పత్తిలో 12 రకాల సహజమైన మూలికలను వాడారు. దీంట్లో రీటా అంటే సిపెండస్ ట్రైఫోలియేటస్, ఆమ్ల అంటే ఎంబ్లికా అఫిషనాలిస్, భృంగరాజ ఎక్లిప్టా ఆల్బా, హెన్నా లాసానియా ఎనర్మిస్, అలాగే సీకాకాయ అకేషియా కాన్సినా, అలాగే నీమ్ అజాడిరాక్టా ఇండికా, తులసి ఆసిమం శాంక్టమ్ ఇలాంటి ప్రధాన పదార్థాలని చేర్చారు. ఇది షాంపూ బేస్లో, షాంపూ రూపంలో లభించేటువంటి ఒక ద్రవ రూపంలో లభించేటువంటి ఒక ఎక్స్టర్నల్ మెడికమెంట్. ఇది ఒక రకమైనటువంటి షాంపూతోటి పోలి ఉంటుంది. ఈ షాంపూ అంటే మనకి మామూలుగా జనరల్ నోటేషన్ ఏమిటి, లిక్విడ్ లాగా ఉంటుంది, బాగా అప్లై చేసిన తర్వాత నురగ వస్తుందని. కాబట్టి దీంట్లో షాంపూకి ఉండాల్సినటువంటి ఇతర అంశాల కెమికల్స్ని కూడా కొంచెం ప్రిజర్వేషన్ కోసం కలిపారు. అయితే తక్కువ రసాయనాలు వాడారు. కాబట్టి ఇది వినియోగానికి సురక్షితమైందే. అలాగే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పరిశోధనలో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందని ప్రూవ్ అయింది. ఈ సందర్భంగా అసలు ఈ ప్రోడక్ట్ తాలూకు ఔషధ చర్యలు, అలాగే ఆయుర్వేద గుణకర్మలు ఏమిటి ఇది తెలుసుకుందాం. అంటే ఫార్మకలాజికల్ యాక్షన్స్, అలాగే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్. ఈ ఔషధం ప్రధానంగా జుట్టు రాలటం, చుండును తగ్గించడానికి పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి మూలికలు ఆ జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇస్తాయి, అలాగే పోషణ కూడా అందిస్తాయి. ఇది త్రిదోషామకంగా పనిచేస్తుంది. దీంట్లో కషాయ, మధుర, కటు రసాల తాలూకు కలయిక ఉంది. అంటే ఇది ఆ విపాకం, వీర్యాలని సమన్వయపరుస్తూ జుట్టు కుదులకి తగినంత పోషణ అందిస్తుంది. దీంట్లో ఉండేటువంటి మూల శోషక గుణం వల్ల తలపైన చర్మం పరిశుభ్రంగా మారుతుంది. ఇది రంజక పిత్తాన్ని, భ్రాజక పిత్తాలపైన, ఆ దోషాలపైన ప్రధానంగా పనిచేసేటటువంటి నేచర్ కలిగి ఉంటుంది. అంటే తక్కువ వయసులో జుట్టు తెల్లబట్టడం, అకాల ఫలితం అంటారు, అలాగే దారుణకం అంటే చుండ్రు, ఇలాంటి వాటిని నివారిస్తుంది ఇది. సరే, మరి దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, థెరాప్టిక్ ఇండికేషన్స్ తెలుసుకుందాం. ఈ ఔషధాన్ని రకరకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. జుట్టు రాలటం, జుట్టు మురిగ్గా ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవటం కోసం, అలాగే జుట్టు తెల్లబడుతున్నప్పుడు మామూలు హెయిర్ డైల్ బదులుగా దీన్ని వాడటం, ఇలాంటి రకరకాల పద్ధతుల్లో వీటిని వాడుకోవచ్చు. ఈ పద్ధతులను తెలుసుకుందాం. ముందుగా మనం జుట్టు రాలటం అనే సమస్య మీద ఫోకస్ పెడదాం. హెయిర్ ఫాల్. ఈ షాంపూలో అనేక మూలికలు ఉన్నాయి. ఇవి జుట్టుకి తగినంత పోషణ అందిస్తూ జుట్టు కుదురుని బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు రాలటాన్ని తగ్గించడంతో పాటు స్ప్లిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటాయి కదా, అలాంటి ఆ సమస్యను కూడా ఇది నివారిస్తుంది. దీని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టుకి సహజమైన మెరుపు, నిండుదనం వస్తాయి. అలాగే జుట్టుని మృదువుగా, సున్నితంగా ఇది మారుస్తుంది. ఈ షాంపూలో ఉండేటటువంటి మూలికలు జుట్టుకి పోషకాలు అందేలాగా చేస్తాయి. పోషణ లేకపోవటం వల్ల కూడా జుట్టు రాలుతుంది, ఇది అందరికీ తెలిసిందే. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతుల్యమైనటువంటి పోషకాలు లేకపోవడం వల్ల మామూలుగా జుట్టు బలహీనపడుతూ ఉంటుంది, విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అంటే ఇలాంటి పోషకాలని ఇంటర్నల్గా తీసుకుంటూ దీన్ని వాడుకోవచ్చు. ఈ షాంపూ జుట్టు ఆరోగ్యానికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది ఎక్స్టర్నల్గా. అంతేకాదు జుట్టుని తేమగా ఉంచి పొడిబారటం వల్ల వచ్చేటువంటి జుట్టు రావటం అనే సమస్యను తగ్గిస్తుంది. ఇక దీంట్లో వేప, తులసి, పసుపు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇది యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి తల చర్మాన్ని, జుట్టుని రక్షిస్తుంది. ఇక మరొక ఉపయోగం దీనికి క్లెన్సింగ్ అంటే శుభ్రం చేయటం. ఇది జుట్టుకి, తల చర్మానికి ఒక అద్భుతమైనటువంటి క్లెన్సింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది, అంటే శుభ్రకారి కింద పనిచేస్తుంది. ఇది తల చర్మం పైన, జుట్టు పైన పెరిగిపోయినటువంటి అదనపు జిడ్డుని, అలాగే ఇతర కాలుష్యాన్ని తొలగించేస్తుంది. ఈ షాంపూని తలపైన, చర్మం, జుట్టు మీద పూతలాగా రాసి నురుగు వచ్చే వరకు నెమ్మదిగా మసాజ్ చేయాలి. నురుగు ఎక్కువగా వస్తే జుట్టుపైన పెరిగిపోయిన మురికి, ఇతర కాలుష్యాలు సులభంగా తొలగిపోతాయన్న కాన్సెప్ట్తో దీంట్లో కాస్త నురగ వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ కలుపుతారు. ఈ షాంపూని వాడిన తర్వాత జుట్టు మెత్తగా, పూర్తిగా శుభ్రపడి ఉంటుంది. ఇది చిక్కులు లేకుండా తేలిగ్గా మారి సులభంగా జుట్టుని నిర్వహించడానికి సాధ్యమవుతుంది. ఇది చాలామంది చెప్పే కంప్లైంట్ నెరిచిపోవటం, గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్. ఈవెన్ దాంట్లో కూడా ఇది కొంతవరకు పనిచేస్తుంది. అకాలంగా జుట్టు నెరిచిపోవటం అనేది ఈ మధ్య కాలంలో చాలామందిలో చూస్తున్నాం. దీన్ని తగ్గించడానికి షాంపూ ఒక పరిష్కారం. ఎందుకంటే దీంట్లో ఉన్న గోరింటాకు అంటే మెహందీ, అలాగే రీటా, తులసి, సీకాయ,
మెయిన్గా ఉసిరి ఇలాంటి మూలికలు సహజమైన రంగుని రీఎస్టాబ్లిష్ చేస్తాయి. మీరు అందుకే ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు దాన్ని కట్ చేస్తారు కదా, కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయి అనుకోండి, రెండో రోజు చూడండి ఆ నేల అంతా కూడా మరక కనిపిస్తుంది, నల్లటి మరక. అలాగే జుట్టుకి ఈవెన్ ఉసిరి రసం తగిలినప్పుడు కూడా తెల్ల బట్టల పైన మీకు మరక తయారవుతుంది. అంటే ఈ ఉసిరికి ఆ జుట్టుని నల్లబరిచేటువంటి నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్లా అనేది కూడా ఒక కండిషనర్ లాగానే కాకుండా ఇది ఒక న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుంది. సరే, మరి దీన్ని ఎలా వాడాలి, ఈ షాంపూని, దీని మోతాదు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మొదట తలకి నీళ్లు తగిలేలాగా, అంటే నీళ్లు పోసుకోండి. ముందు అరచేతిలోకి కొంచెం షాంపూ తీసుకొని తలపైన, చర్మం పైన, చర్మం తలకు జుట్టు పైన నెమ్మదిగా మర్దన చేయండి. నురుగు బాగా వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సరే, మరి ఇది సేఫేనా, దీని భద్రతా సమాచారం ఏమిటి, దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా? ఇది మామూలుగా అందరికీ వచ్చేటువంటి అనుమానం. మామూలుగా ఈ షాంపూ వాడటం వల్ల ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవు. ఇది అన్ని రకాల జుట్టులకి కూడా సురక్షితంగానే పనిచేస్తుంది. అయినప్పటికీ కొంతమందిలో కొంత సెన్సిటివిటీ ఉండి అరుదుగా జుట్టు పొడిబారటం లేదా జిడ్డుగా మారటం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ షాంపూలో ఉండేటువంటి పదార్థాల దోషాల స్వభావాన్ని బట్టి కొంతమందిలో స్వల్పంగా పొడిబారేటువంటి స్వభావం పెంచుతాయి. అలాంటప్పుడు వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవచ్చు. బాగా పసిపిల్లలకి దీన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దీనికి సంబంధించి చాలామందికి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకు మొట్టమొదటి ఏంటంటే, ఈ షాంపూ ఎవరు వాడచ్చు? ఈ షాంపూ అనేది అన్ని రకాల జుట్టుకి అనుకూలంగా ఉంటుంది. పొడి జుట్టు, జిడ్డు జుట్టు ఉన్నవాడు కూడా ఈ ఉత్పత్తిని వాడచ్చు. తర్వాత చాలామందికి వచ్చే డౌటు, ఈ షాంపూని ఎంతకాలం వాడాలి అని. ఈ షాంపూ అనేది ఒక సహజమైన ఉత్పత్తి. దీన్ని నిరంతరంగా వాడటం వల్ల కూడా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మీ జుట్టు ఆరోగ్యంగా మారే వరకు దీన్ని వాడటం కొనసాగించవచ్చు. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. అందమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు, కానీ దానికి అవసరమైన సంరక్షణ పట్ల అంతగా శ్రద్ధ చూపించరు, అశ్రద్ధ చేస్తారు. ఇలాంటి ఈ షాంపూలు కేవలం ఒక ఉత్పత్తి లాగా మాత్రమే కాకుండా కేశ సంరక్షణకి ఆయుర్వేదం అందించిన ఒక మంచి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనం తయారు చేసుకోవాలి. ఉదాహరణకు మన ఇంట్లో మనం అన్నం వండుకోవటం వేరు, బయట హోటల్లో తినటం వేరు. బయట తినాల్సి వచ్చినప్పుడు ఆ హోటల్స్లో ఏది కాస్త ఇంటి వంటకి దగ్గరగా ఉంటుందనే చూసుకొని తింటామే, ఇది అంతే. మన సంస్కృతిలో పూర్వీకులు ఎన్నో తరాలుగా పాటించినటువంటి చిట్కాలని, రహస్యాలని ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కళ్ళ ముందున్నటువంటి నిజమైనటువంటి అద్భుతాన్ని వదిలేసేసి రసాయనాలతో కూడినటువంటి రంగుల ప్రపంచంలో మనం మునిగిపోతున్నాం. అందుకే మీ జుట్టుకి ఏది మంచిదో తెలుసుకోవటానికి మంచి న్యాయ నిర్ణేతలు ఎవరంటే మీరే తెలుసుకోవాలి. ఆరోగ్యవంతమైనటువంటి జుట్టు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. భవిష్యత్ తరాలకు సాంప్రదాయ జ్ఞానాన్ని అందించడం మన కర్తవ్యం. ఎందుకంటే జుట్టు అనేది కేవలం ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు. ఇది మన వ్యక్తిత్వాన్ని, మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రయత్నంతోనైనా సరే దీన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. Love you all. Subham.